ఇప్పుడే కూలీ పవర్ హౌస్ సాంగ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ న్యాయం అన్న పవర్ హౌస్ సినిమా. అది మామూలు సినిమా కాదు, పవర్ హౌస్ సినిమా. వారు కాదు కదా, ఎన్ని యుద్ధాలు జరిగినా పవర్ హౌస్ ఇలా టాప్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక 10,000 votes 20,000 votes 1 lakh votes ఎక్కేసింది. డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. లోకేష్ మావ సినిమాల్లో డ్రగ్స్ ఎలా అయితే చూపిస్తాడో అలా డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్కి పట్ట బీజిఎం. అనిరుద్ధ్ గారు అసలు ప్రతి క్యారెక్టర్కి ఒక ఫ్రెష్ బీజిఎం ఇచ్చారు, ఒక ఫ్రెష్ సాంగ్స్ ఇచ్చారు. మౌనికా సాంగ్ అయితే ఇట్లా ఎగిరి డ్యాన్స్ వేసినాం. ఇంకా మళ్ళీ చికిట సాంగ్ కూడా కుర్చీలో కూర్చోలే, ఏదో రిలీజ్కి. నాగార్జున గారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అన్న? నాగార్జున గారు, మీరు టాలీవుడ్కి కింగ్ నాగార్జున. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండస్ట్రీకి కింగ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు కింగ్. ఎందుకు అనేది కూలీ చూడండి, మీకే అర్థమైంది. పవర్ హౌస్లో మెయిన్ పవర్ హౌస్ నాగార్జున గారు. అసలు రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు నాగార్జున గారు. అంత బాగుండింది ఆయన క్యారెక్టర్. స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా అనిపించింది? అసలు ఆయన లుక్స్ మామూలుగా లేవన్నా. అసలు లుక్స్ చూస్తున్నంతసేపు అదేదో ఒక పిచ్చ హై అని చెప్తున్నా కదా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నాగార్జున గారు స్క్రీన్ మీద కనిపించగానే ఇట్లా ఒక హై. అది ఆయన ఏం చేసినా స్వాగ్ కనిపిస్తుంది అన్న. అలా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అసలు నాగార్జున గారికి ఐ యామ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో డ్యాన్స్ చేపిస్తాడు అనిరుద్ధ్. అక్కడ మాత్రం నాగార్జున గారు ఇలా పీక్స్ పవర్ హౌస్కి పీక్స్. అది నాగార్జున గారు రజనీకాంత్ని డామినేట్ చేశారన్న సినిమాలో. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉండిందో.